నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలను అక్షరరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉల్లాస్ కార్యక్రమం అమలు చేసింది. నవంబర్లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో విద్యా వాలంటీర్లుగా నియమించి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ వారికి తరగతులను నిర్వహించమని, ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కోసగిలో FLNA టెస్ట్ పరీక్ష నిర్వహించామని, ఇక అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ప్రతాప్, సూపర్వైజర్ జాకిర్ హుసేన్, కోసగి APM సత్యమ్మలు తెలిపారు. కర్నూలు జిల్లా కోసగిలో 3వ వార్డులో ఉల్లాస్ ప్రోగ్రాం కింద నిరక్షరాస్యులైన పొదుపు మహిళలకు FLNA టెస్ట్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువురాని పొదుపు మహిళలను గుర్తించి వారికి రోజువారీ పనుల్లో ఉపయోగపడేలా చదవడం, రాయడం, లెక్కలు చదువుకోవడం, నేర్పించడమే ఈ ఉల్లాస్. నవభారత సాక్షరత కార్యక్రమానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో మన రాష్ట్రంలో గత నవంబర్ నుండి స్వయం సహాయక బృందంలో ఉండే మహిళలకు వారి బృందాల్లోనే చదువుకున్న మహిళలతోనే చదువు చెప్పించడం జరుగుతుందని వారు అన్నారు. ఇక ఇలా చదువు నేర్చుకున్న వారు చదవడం, రాయడం మరియు లెక్కలు చేయడం వంటి అంశాలలో ఎంత మాత్రం పురోగతి సాధించారో అంచనా వేయడానికి ప్రభుత్వం FLNA పరీక్షను నిర్వహించిందని వారు తెలిపారు. FLNA టెస్టులో ఉత్తీర్ణులైన వారిని అక్షరాస్యులుగా గుర్తిస్తూ జాతీయ సార్వత్రిక విద్యా సంస్థ వారు అధికారిక ధృవీకరణ పత్రాలను అందజేస్తారని వారు తెలియజేశారు. ఎంపిక చేయడం జరిగింది. వారికి ఈ రోజు ఆదివారం రోజున ఇక్కడ పరీక్ష జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు కోసి మండలంలో మొత్తం 43 పరీక్షా కేంద్రాలను గుర్తించడం జరిగింది. కోసి మండలంలో కోసి హెడ్ క్వార్టర్ నందు ఆజాంధ్ర స్కూల్లో ఈరోజు దాదాపుగా ఒకేసారి 100 మంది పరీక్ష రాయటకు ఇక్కడ సిద్ధపడి అందరూ ఇచ్చి ఉన్నారు. వారిని అందరూ కూడా తెలియజేస్తున్నారు. వీళ్ళందరూ 4 నెలల నుంచి వీళ్ళు వివిధ గ్రూపుల ద్వారా వాళ్ళు అభ్యసించి ఈరోజు వాళ్ళు పరీక్ష రాస్తున్నారు. నా పేరు ప్రతాపు, AP అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కర్నూలు, సూపర్వైజర్ జాకిర్ హుసేన్ సారు కర్నూలు, APM సత్యమ్మ కోసి మండలం. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సత్యమ్మ, ఇక్కడ APMగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఉల్లాస్ ప్రోగ్రాము మన మండలంలో గత 3 నెలల నుంచి జరిగింది. మన పొదుపు లక్ష్యం వాళ్ళని 3221 మంది నిరక్షరాస్యులను గుర్తించడం జరిగింది మన మండలంలో. వాళ్ళకి రోజు సాయంత్రము అంగన్వాడీ సెంటర్ దగ్గర, తర్వాత గుడి దగ్గర మేము 5 గంటల నుంచి 7 గంటల వరకు వీళ్ళకి అందరికీ విద్య నేర్పించడం జరిగింది వాలంటీర్ల ద్వారా. మా దగ్గర 321 మంది వాలంటీర్లు ఉన్నారు. వారి ద్వారా ఈరోజు 3221 మంది